తెలియదు సార్, మిగతా అన్నిట్లో వేశారు. క్లియర్ గా చెప్పాం ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రచారం నిజం కాదు. 18వ తారీఖు ఎన్టీఆర్ అనేది మాకు తెలిసినంత వరకు ఇది పూర్తిగా అబద్ధం అని 18 మేము ఆల్రెడీ ఒక ఈవెంట్ కోసం పెట్టుకున్నాము. క్లియర్ గా చెప్పినాం సార్. ఇది చెప్పాక కూడా మళ్ళీ టీవీ9 నుంచి మా లెటర్ వేసి మళ్ళీ ఈ నెల 18వ తారీఖు ఊరువాడ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎన్టీఆర్ ను వేశారు సార్. ఒక ఆర్టికల్ డైరెక్ట్ బ్రేకింగ్ లో వేశారు. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని సూటిగా ఇక సరే ఇప్పటిదాకా మీ సర్వీస్ గురించి చెప్పారు, కానీ నేను ఒకటి మాత్రం స్ట్రైట్ గా మిమ్మల్ని అడగదలుచుకున్నాను. చెప్పండి. ఒక పర్సెప్షన్ గా అనుకోండి, లేకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనుకోండి, మొత్తంగా మీ యాక్టివిటీని ఎక్కువగా ప్రమోట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న మీడియా అండ్ సోషల్ మీడియా. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు ఐ డోంట్ నో. ఇప్పుడు 18వ తారీఖు జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడని చెప్పింది వాళ్ళే ఎక్కువగా. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం అని, లేకపోతే అదని ఇదని పార్టీ త్వరలో ప్రకటిస్తాడని మొత్తం చేసిందంతా వైసీపీ అనుకూల సోషల్ మీడియా, వాళ్ళ మీడియా ఛానల్స్ అనుకోండి, ఇంకో వాట్ ఎవర్. సో దీంతో ఏమైందంటే, అసలు ఈ రా ఎన్టీఆర్ అనే ఆర్గనైజేషన్నే బెంగళూరు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నుంచి ఆపరేట్ అవుతోంది అనే ఒక అభిప్రాయం కూడా వస్తుంది అక్కడ జనంలో. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం? సార్, ఆఫీస్ చెన్నైలో ఉంది. 2 నెలల క్రితం 3 నెలల క్రితం సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఇక్కడే నడుపుతున్నాం. ఎక్కడ నడుపుతున్నామో కూడా మేము అఫీషియల్ గా కింద అడ్రస్ పెడతాం. మా ప్రతి లెటర్ నోట్ లో మా ఆఫీస్ నుంచి వచ్చిందంటే మా ఆఫీస్ అడ్రస్ క్లియర్ గా కింద పెడుతున్నాం. ఇక్కడ నుంచి ఆపరేషన్ జరుగుతున్న గూగుల్లో లొకేషన్ ఉంటుంది, మా వెబ్సైట్ లో లొకేషన్ ఉంటుంది. ఇంత ఓపెన్ గా బహిర్గతంగా నేను వీడియోలు రికార్డ్ చేసిన ఇదే స్టూడియో రూమ్ నుంచి మీకు చేస్తాను. ఇప్పుడు మీకు నా కాల్ లో ఉంది కూడా మేము ఇదే ఎక్కడి నుంచి, చెన్నై నుంచి. అది ఎక్కడ సార్? చెన్నై నుంచి. అవును సార్, నా ఉద్యోగం చెన్నై సార్. ఇక్కడ మీకు సింపుల్ ప్రూఫ్ సార్, నేను ఉద్యోగం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను సార్. నేను జాబ్ చేసుకునే చెన్నైలో. మరి అలాంటప్పుడు నేను బెంగళూరులో జగన్ గారి ఇంట్లో ఇది ఎక్కడ కథనాలు సార్ అసలు? అలా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మీరు సార్ మీరు అదే అంటారు కదా. ఇప్పుడు మేము గతంలో ఎన్నో ప్రెస్ మీట్లు చిన్న మా ప్రోగ్రామ్స్ కోసం పెట్టుకున్నప్పుడు ఇంకోండి సార్, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసిన ఆర్టికల్ ఏమని రాశారు? రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు మా గురించే రాశారు కాబట్టి అలా రాశాం, ఆంధ్రజ్యోతి కాబట్టి. అదే సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. ఈనాడు ఉంది, వేరే ఇతరత్ర పత్రిక. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ వర్కర్స్ కు ఒకటి పెట్టినాం. కూకట్పల్లిలో పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీపై అది ఏబిఎన్ రాసింది సార్. తర్వాత పోతే మన శ్రీకాకుళంకి అంటే మన రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు ప్రెసెంట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు బిఫోర్ ఎలక్షన్ మేము ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడికి కూడా వచ్చారు ఆయన మా చీఫ్ గెస్ట్ గా. సార్ మీరు అన్నట్టు ఈ సోకాల్ వైసీపీకి ఇంటిగ్రేట్ చేస్తున్నారు కదా సార్. మరి ఆయన టీడీపీ క్యాండిడేట్ కదా, వన్ ఆఫ్ ద క్రూషియల్ లీడర్ కదా, సెంట్రల్ మినిస్టర్ కదా. నేను మినిస్టర్ అవ్వకముందు సంగతి చెప్తున్నాను, అవ్వకముందు వచ్చాడు మా ప్రోగ్రామ్ కి. మరి అంత గ్లామరస్ లీడర్, అంత టీడీపీని రిప్రజెంట్ చేసే లీడర్ మాకు వచ్చి ఎండోర్స్మెంట్ ఎందుకు చేస్తారు సార్? మేము కోర్ వైసీపీ అయితే మమ్మల్ని వైసీపీ నడిపిస్తుంది అంటే ఫస్ట్ కథనం. సో ఇక్కడ ఏంటంటే, మీరు హైదరాబాద్లో జయప్రకాష్ నారాయణ గారిని కూడా కలిశారు ఒకసారి, ఎందుకు? సార్ రీసెంట్ గా ఇటీవలే సార్, జూన్ 9 కలిసాం సార్. అది విషయం ఏంటంటే సార్, ఊరువాడ కార్యక్రమం గురించి మేము ఎక్కడా కూడా ఒక పోస్టర్ తప్పించి దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ మేము ఇవ్వలేదు. ఎందుకంటే అది చెప్పే వేదిక మీద చెప్పే విధానంలో దానికి ఒక ప్రక్రియ ఉంటుంది సార్. అలా చెప్తేనే జనాలకు అర్థం అవుతుంది. అలా కాకుండా అలా పూర్తిగా కూడా చెప్పలేము సార్. ఎందుకంటే మేము క్లియర్ గా బిల్డ్ చేసుకొని వెళ్ళాలి. ట్రయల్ ఫేజ్ అనుకుంటున్నాం. ముందు ట్రయల్ ఫేజ్ చేసి కొన్ని ఊర్లు దాన్ని బట్టి మెయిన్ ఫేజ్ లోకి వెళ్దాం. ఇది ఒక ప్రాసెస్ సార్. 1 year ముందు నుంచి దీని మీద వర్క్ చేస్తాం. ఒక స్క్రిప్ట్ ఎలా అయితే రాసి కొట్టేసి చేస్తాం, ఇలా చేస్తే బెటర్, ఇలా చేస్తే 10 మందికి ఉపయోగపడింది. మీరు అన్నట్టు ఓన్లీ గ్రామాలు కాదు సార్, చాలా టచ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి. అయితే ఈ కథనం గురించి మేము క్లియర్ గా రాసుకుంటున్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారి మన దేశానికి రాష్ట్రానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారో మీకు తెలుసు. సమాజం పట్ల ఆయనకు సామాజిక దృక్పథం ఉంది, ఆయన సేవ పట్ల ఆయనకున్న ఇది వేరు. సో ఆయన కోణంలో అంత టాలెంటెడ్ పర్సన్ సార్, అటు అన్ని విధాలుగా ఎగ్జిక్యూటివ్ పరంగా. సో మనకి తెలిసిందే కదా సార్, ఒకప్పుడు మన పెద్ద సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసే వాళ్ళకి ఆయనకు అన్ని తెలుస్తాయి. మీరు జేపీ సార్ కూడా మీరు అడగాలంటే అడగండి సార్. మేము ఏం మాట్లాడాం అక్కడికి వెళ్ళి, సార్ ఇది మా ఊరువాడ ఐడియా సార్ అని క్లియర్ గా పూసకొచ్చి చెప్పినాం. ఆయన ఏమన్నారు తెలుసా సార్, మీరు మీ గురించి కూడా ఆలోచించండి. ఇందులో మీ హీరో గారి గురించి తప్పితే మీ పర్సనల్ గా ఎక్కడ ఆలోచించుకోవట్లేదు. ఆయన కోసం మీరు ఏదైనా గీహాలు అనుకుంటే కాదు. ప్రజల్ని సోమరబొత్తులు చేయకండి, ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేయడం చాలా బలంగా చెప్పారు సార్. మీరు ఇన్ దట్ కేస్ మీకు నేను దీన్ని బాగా డిజైన్ చేసే విధంగా